సిగ్నల్ టీవీ, నేను ప్రత్యూష. నిన్న ఈ టైంకి ఒక వీడియో వచ్చింది చూసారు కదా క్రికెట్ గురించి. నిన్న మా బ్రో మేము గెలుస్తామని మంచిగా డిబేట్ అయితే చేశారు. నిన్న మ్యాచ్ ఎలా జరిగింది, ఈ రోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది కూడా ఈ వీడియో చూద్దాం. హాయ్ అన్న. హాయ్ బ్రో. బ్రో ఏంటి బ్రో మీ బాయ్ ఏంటి ఇలా చేశారు, మా బాయ్ గెలుస్తారు అన్నావు, ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ మంచిగా చేసుకోవాలి కదా, అసలు ఏంటి అలా ఓడిపోవడం? ఎంత పోరాపోటీగా డిబేట్ చేసావు, లేదు మేము గెలుస్తాం, మేము ఇన్ని స్కోర్ చేస్తాం, కప్పు మాదే, ఎన్ని మాట్లాడు, మరి ఇప్పుడేం మాట్లాడతావు, ఏంటి సైలెంట్ అయిపోయింది వాయిస్? చెప్తా బ్రో, ఇప్పుడు మేము ఓడిపోయినాం కాబట్టి ఫస్ట్ సూక్తులు చెప్పాలి. ఒకటి చెప్తా సూక్తి. ఇప్పుడు క్రికెట్ అనే గేమ్లో 2 టీంలు ఆడితే ఏదో ఒక టీం గెలిచిద్ది. నిన్న మేము గెలవలేదు, మా వాళ్ళకి మా బండ్లు అన్న చెప్పినట్టు ఏదో ఉత్సాహం ఇద్దామని అన్నాం, గెలవలేదు, ఏం చేయమంటారు? అంటే గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట. గెలిస్తే ఏమో మేము కప్పు గెలిచామంటారు, ఓడిపోతే ప్రేక్షకులు హృదయాలు గెలిచామంటారు. ఇలాంటి వాళ్ళే. సరే, నిన్న మ్యాచ్ చూసాం కదా, అసలు ఎంత మంచి హోరాహోరగా జరిగిందని చెప్పచ్చు. అసలు జీటీ మస్త్ ఆడింది కదా. అసలు నాకు కూడా బాధగా ఉంది బ్రో, ఎంఐ గెలుస్తుందని నేను కూడా అనుకున్నాను, కానీ జీటీ గెలవాలనుకున్నాను. అసలు ఏంది బ్రో, స్టార్టింగ్ లో ఒకసారేమో ఎంఐ గెలిచిద్ది అనిపిస్తుంది, ఒక్క 10 మినిట్స్ తర్వాత మళ్ళీ జీటీ వైపు పోతుంది, మళ్ళీ ఎంఐ గెలిచింది. అసలు వర్షం వచ్చే ముందు బ్రో, వర్షం వచ్చి కంటిన్యూగా పడ్డా ఎంఐ విన్ అయిపోయేది. వీళ్ళందరూ రూమ్ లో పోయి హ్యాపీగా వీళ్ళు కూల్ డ్రింక్స్ తాక్కుంటూ కూర్చోరు, ఎందుకంటే రన్ రేట్ మంచిగా ఉంది వీళ్ళకంటే. ఆ టైంకి వీళ్ళు ఎక్కువ రన్స్తో ఉన్నారు కాబట్టి విన్ వీళ్ళదే. నువ్వు అన్నట్టు ఫిక్సింగ్ మంచిగా చేసుకోలేదంటే, నిజంగా అది ఫిక్సింగ్ అయి ఉంటే ఎంపైర్లు విన్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వెనక్కి పిలిచి ఒక్క ఓవర్లో 15 రన్స్ కొట్టాలి, కొడితే విన్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు కాదు. ఫిక్సింగ్ అనే వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్. ఫిక్సింగ్ అయ్యి ఉంటే నిజంగా ఎంఐ నిన్న గెలిచేది, ఆ హ్యాట్రిక్ 7 విన్స్ కొట్టుండేవాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు వర్షం వల్లే ఎంఐ గెలవలేకపోయింది అంటావా? వర్షం రావటం వల్ల ప్లస్ అనిపించింది, వర్షం ఆగిపోవటం వల్ల ఎంఐ గెలవలేదు. చూసారా ఫ్రెండ్స్, మొన్న వీడియోలో వర్షం వల్ల ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అని అన్నాడు, నిన్న ఎంఐ అన్నాడు. అసలు రేపు కూడా ఇంకోటి ఏదో రీజన్ చెప్తాడు. ఏంటి రేపు కూడా ఈ రోజు కూడా ఒక ప్లాన్ ఏమైనా వేసావా, ఇందుకే ఓడిపోయావని? నిజం బ్రో, మరి వర్షం కంటిన్యూగా పడి ఉంటే వీళ్ళు రన్ రేట్ బాగుంది, విన్ ఇచ్చేసేవాళ్ళు వీళ్ళకి. బట్ అది జరగలేదు, మళ్ళీ 15 రన్స్ ఆడబోగొట్టు. లాస్ట్ బాల్ వరకు ఛాన్స్ ఉంది, సూపర్ ఓవర్ వచ్చిద్దేమో అనుకున్నా నేను. ఆ సూపర్ ఓవర్ చూస్తా అది లేదు. నిన్న మనం మాట్లాడుకున్నట్టు పవన్ బ్రోతో చేసిన దాంట్లో 2 కొండలు ఢీ కొట్టుకుంటే అదే నేను చెప్పా. మరి మా జీటీ కొండ గెలిచింది మరి నిన్న. ఇంకా ఉందిగా, ఇంకా టైం ఉంది, ముందుంది ముసళ్ళ పండగ, అయిపోలేదు. ఇప్పుడే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కావాలి, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిచేస్తే మేము వచ్చేస్తాం మళ్ళీ ఫైనల్స్ లోకి. ఏమైనా చెప్పు బ్రో, నేనైతే కన్ఫర్మ్ గా చెప్తా, మీరు సరిగ్గా ఫిక్సింగ్ చేసుకోలేదు నిన్న మ్యాచ్ మాత్రం. ఫిక్సింగ్ చెప్పిన బ్రో, ఫిక్సింగ్ అనుకునే వాళ్ళకైతే ఇదే ఎగ్జాంపుల్. నైట్ జరిగిన మ్యాచ్ చేసుంటే అది వాంకడే, వాళ్ళ హోమ్ గ్రౌండ్, సరే ఇంకా ఫిక్సింగ్ చేసుకోవడానికి చాలా అడ్వాంటేజ్. క్రికెట్ లో అలాంటివి ఏమి ఉండవు నేను అనుకుంటున్నా, అదైతే జరగలేదు. జరుగుంటే మాత్రం నేను ఎంఐ గెలిచేది. ఓకే, మరి నిన్న జరిగిన మ్యాచ్ లో హైలైట్స్ ఏమంటారు, మీకు నచ్చిన హైలైట్స్? హైలైట్స్ అంటే సూర్య బ్యాటింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసా, దానికంటే బెటర్ గా విల్ జాక్స్ చేసింది. విల్ జాక్స్ నుంచి నాకు అసలు లేదు ఆ ఇంటెన్షన్ లేదు, రోహిత్ రికుల్టన్ వీళ్ళ మీద ఉంది, కానీ విల్ జాక్స్ చాలా బాగా చేసిండు బ్రో బ్యాటింగ్. విల్ జాక్స్ చేయటం వల్ల విల్ జాక్స్ అండ్ సూర్య వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లే ఆ 150 క్రాస్ అవ్వగలిగింది అనిపించింది ఎంఐ వాళ్ళిద్దరే. అండ్ బౌలింగ్ లో ఎంఐ హైలైట్స్ బౌలింగ్ ఏంటంటే, బుమ్రా నిజంగా వరల్డ్ లో బెస్ట్ బౌలర్ అని ఎందుకంటారో నిన్న చూపించిండు. బౌల్ టు బుమ్రా ర్యాంప్ వేసారు నిన్న మాత్రం బౌలింగ్, అది బాగా నచ్చింది నాకు. నిజమే బ్రో, అసలు ఏమంటారు, ఎంఐ ఓడిపోయినా కానీ ప్రేక్షకులు మాత్రం ఎంఐని ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, అందులో ప్లేయర్స్ కూడా చాలా మంది కూడా ఎంఐ టీంలో ప్లేయర్స్ కూడా చాలా మంది ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మరి అలాగే జీటీలో నిన్న జరిగిన మ్యాచ్లో జీటీ యొక్క హైలైట్స్ ఏంటంటారు? జీటీ మనం నిన్న మాట్లాడుకున్న వీడియోలో ఉంది, టాప్ ఆర్డర్ 3 పోయారంటే వాళ్ళు లేదు, అసలు వాళ్ళకి బ్యాటింగ్ లేదు, వేస్ట్, టెస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి. నిన్న సేమ్ అదే జరిగింది, ఆ టాప్ ఆర్డర్ 15 ఓవర్ల లోపే పోయారు. సేమ్ నిన్న కూడా అదే జరిగింది. వాళ్ళు ఆ చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గిల్ బ్యాటింగ్ నచ్చింది నాకు, బౌలింగ్ లో సాయి కిషోర్ సూపర్ వేసిండు. పవన్ బ్రో నేను అన్నాడు రషీద్ ఫామ్ లోకి వస్తాడు అది ఇది అని, కానీ సాయి కిషోర్ సైలెంట్ గా వచ్చి వికెట్లు తీసుకుండు. వాళ్ళిద్దరు నాకు నచ్చింది. రషీద్ ఖాన్ ఫామ్ లోకి రాలేదంటావా? లేదు, 1 వికెట్ తీసుకుండు. బ్యాటింగ్ లోకి వచ్చిన ఇంతకుముందు 22-23లో మంచిగా బ్యాటింగ్ కూడా చేసేవాడు. నిన్న వచ్చి ఒకవేళ నిలబడి ఉంటే రషీద్ ఖాన్ మ్యాచ్ గెలిపించేవాడు. బ్యాటింగ్ లో కూడా ఇంప్రూవ్ లేదు. ఓకే, మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడదామా? ఈ రోజు నేను సిఎస్కే గెలుస్తున్నానని నువ్వేమంటావు? అసలు ఛాన్సే లేదు బ్రో, ఈ రోజు పక్కా కేకేఆర్ హోమ్ గ్రౌండ్, ఇంపార్టెంట్ మ్యాచ్.
నిన్న అదే మాట అన్నాడు, మొన్న అదే మాట అన్నాడు, మళ్ళీ ఈ రోజు అదే మాట అంటున్నాడు. సరే బ్రో, ఈ రోజు కూడా వర్షం పడుతుందా లేదంటే ఈ రోజు కూడా ఏం రీజన్ చెప్తావు ఈ రోజు ఎందుకు చూడలే ఓడిపోయింది బ్రో, వర్షం పడిద్దని అనుకోలే, పడుతుంది. నిన్న పడ్డది, మొన్న పడ్డది, మనం ఆపలేము దాన్ని. బట్ కేకేఆర్కి అడ్వాంటేజ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా ఆ టాప్ 4లో వాళ్ళు ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. వాళ్ళు కంటిన్యూగా అన్ని గెలిస్తేనే ఉండగలుగుతారు. ఇప్పుడు సిఎస్కేకి ఆ ఛాన్స్ లేదు, అవుట్ ఆఫ్ టోర్నమెంట్. బ్రో నువ్వు ఎన్ని చెప్పినా ఎంత ఇంపార్టెంట్ అయినా ఎంత ఫస్ట్ ప్లేస్ రావాలన్నా ఇక్కడ ఉంది ఎవరు చూసావుగా, తలైవా. లాస్ట్ మేమే గెలుస్తాం బ్రో, ఎలా అయినా మేమే గెలుస్తాం. లాస్ట్ ఇప్పుడు ఈ సీజన్ మొత్తం ఏమైంది, తలైవానికి క్యాప్టెన్సీ చేసిండు. అందుకే ఈ మ్యాచ్ గెలుస్తాం బ్రో. తలైవ ఒక్కడితోనే టీం గెలిచిద్ది అనుకోద్దు బ్రో, టీం మొత్తం ఉండాలి. టీం అది ఆ టీం లేదు ఫస్ట్ సిఎస్కే. ఆతది బ్రో. ఇటువైపు చూసుకుంటే 11 మందిలో 10 మంది బ్యాటర్సే ఉన్నారు, 10కి 10 మంది బ్యాటింగ్ చేయగలరు. ఇగో నేను చెప్తున్నా చూడు, మీరు 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా మా తలైవ ఒక్కడు చాలు అంతమంది ఓడించడానికి. ఈ సీజన్ బ్యాట్ ఇగో చెప్తున్నా కదా, ఓడిపోయినా సరే ఏమంటారు సిఎస్కే ఓడిపోయినా సరే సిఎస్కేకి ఒక సపరేట్ ఫ్యాన్ పేజ్ అయితే ఉంటుంది. అది ఒప్పుకుంటాం, అది ఓకే, ఫ్యాన్ బేస్ ఉందని. కానీ ఫ్యాన్ బేస్ ఉందని ఓడిపోతే అన్ని ఓడిపోతే పోద్ది అది కూడా చిన్నగా. ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే వాళ్ళ ఫ్యాన్సే పెడతారు స్టేటస్లు, స్టోరీలు, ఏంది మా సీజన్ బాగాలేదు అది ఇదని. అట్లా కేకేఆర్ ఫ్యాన్స్ లేరా అంటే ఉన్నారు. షారుఖ్ ఖాన్ మూవీ చూసే వాళ్ళందరూ కేకేఆర్ ఫ్యాన్సే. షారుఖ్ ఖాన్ టీం కాబట్టి మంచి ప్లేయర్లు ఉన్నారు. ఈ సీజన్ శ్రేయస్ అయ్యర్ని వదులుకోవటం నాకు నచ్చలేదు. చూడండి ఎంత మాట అంటున్నారు, తలైవ ఒకటే కాదంట మ్యాచ్. అసలు మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు సిఎస్కే ఫ్యాన్ తప్పకుండా కామెంట్ చేయండి, తలైవనే గెలుస్తుంది, మన సిఎస్కేనే గెలుస్తుందని చేయండి. కామెంట్లు చేసినంత మాత్రాన మ్యాచ్ గెలవరులే, కానీ వాళ్ళు ఆడాలి. మీ ఫ్యాన్స్ కూడా కొంచెం తగ్గించుకోండి. ఓన్లీ ధోని ఒక్కడే ప్లేయర్ కాదు క్రికెట్లో, అది కూడా నేర్చుకోవాలి మీరు. ఆ టీం మొత్తం బాగాలేదు, ఒప్పుకోవాలి సిఎస్కే ఫ్యాన్స్ కూడా. కేకేఆర్తో పోల్చుకుంటే ఓకే, ఒక 60-40 ఆ రేంజ్లో ఉంది బ్యాటింగ్. వీళ్ళకి బ్యాటింగ్ బాగుందని చెప్పి నేను ఈరోజు కేకేఆర్ సపోర్ట్ చేస్తున్నా. నాకు తెలిసి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అవసరం, గెలిచిన ఒకటి ఓడిపోయిన ఒకటే కాబట్టి. లాస్ట్ మ్యాచ్లో చూసిన ఆయుష్ మంచిగా 90+ రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్ ఇంకొకరు ఎవరైనా కొట్టచ్చు. ఈ మ్యాచ్ మాకు అవసరం లేకపోయినా సరే ఓడిపోయినా సరే టఫ్ ఫైట్ అయితే ఇస్తాం బ్రో. అది ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ మీద చాలా టఫ్ ఫైట్. మంచిగా నాకు ఈ సీజన్ లో ఒక మంచి మ్యాచ్ సిఎస్కే మీద చూసినా అంటే ఆర్సీబీ మీద మొన్న జరిగిన మ్యాచే చాలా బాగా నచ్చింది బ్రో. అది మాత్రం, అది కూడా అసలు వాళ్ళకి అది నాకు తెలిసి యూజ్ ఉండదు గెలిచినా కూడా. ఇప్పుడు కూడా అయినప్పటికీ చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే అప్పుడు ఎంత టఫ్ ఫైట్ అయితే ఇచ్చామో దానికంటే డబుల్ అయితే ఇస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ రోజు మ్యాచ్ లో. ఇచ్చే వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు శివం దూబే ఉండు, సిక్సర్ల దూబే, స్పిన్ మంచిగా ఆడతాడు. కానీ ఇక్కడ ఉంది మిస్టరీ స్పిన్నర్లు ఇద్దరు, అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. శివం దూబే అసలు ఫామ్ లో లేడు ఈ సీజన్, బ్యాడ్ సీజన్ శివం దూబే కూడా. వాళ్ళని ఫేస్ చేయడం అంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్లు వాళ్ళిద్దరు. చూద్దాం ఏం జరిగిద్దో ఈ రోజు. మరి వాళ్ళిద్దరిని ఎలా సిఎస్కే ఫేస్ చేస్తారు. ఈ రోజు అన్న గెలవండి అయ్యా, ఫ్యాన్స్ కోసం, మా కోసం ఖచ్చితంగా గెలుస్తాం. మా ఫ్యాన్స్ కోసం కాదు, అసలు ఏమంటే తలవే ఒకడే మొత్తం మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేస్తాడు చూడండి. ఈ రోజు మరి కేకేఆర్ ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు, అలాగే సిఎస్కే ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు. మంచి బ్యాటింగ్ పిచ్, వాళ్ళు ఓపెన్ గా ఆడుతారు కాబట్టి సింపుల్ 200+ అయితే స్కోర్ వచ్చింది బ్రో, వర్షం రాకపోతే. ఈ రోజు కూడా వర్షం వస్తుంది, సిఎస్కే గెలుస్తుంది, కేకేఆర్ అందుకే ఓడిపోయింది బ్రో అంటాడు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే చూద్దాం, కేకేఆర్ గెలిచి రేపు మాట్లాడతా. చూసారు కదా మరి ఈ రోజు డిబేట్ ఇలా ఉంది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ రేపు కూడా డిబేట్ మీకు నచ్చిన విధంగా మరి మీరు ఎక్స్పెక్టేషన్ మించే ఇస్తామన్నమాట. మేము ఇంత కష్టపడి చేస్తున్నా ఈ వీడియోకి మాత్రం మాకు కొంచెం రీచ్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూనే ఇలాంటి వీడియోస్ మేము ప్రతిరోజు తప్పకుండా రోజు చేస్తున్నాం అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.